వీళ్ళు ఏం చేశారు, అది గమనించి వీడి పని ఇట్లా ఉందని చెప్పని చక్కగా వాడిని ఏం చేశాడు, చేతులు ఏళ్ళు కాళ్ళు ఏళ్ళు నరికి పడేశారు, తీసేశారు. అప్పుడేమైంది, గతంలో వాడు ఏం చేశాడో వాడికి అదే చేయబడింది. నిర్గమకాండము 29వ అధ్యాయము 20వ వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నేను ఒక మాట అక్కడ చక్కగా మనం చూడగలుగుతాం. నిర్గమకాండం 29వ అధ్యాయము 19 నుండి చదువుకుందామా. యాజకులతో దేవుడు ఇక్కడ మాట్లాడుతుంటాడు. ఆ పొట్టేలు వధించి దాని రక్తముతో కొంచెము తీసి అహరోను ఆ కుడి చేతి కొన మీదను అతని కుమారుల కుడి చెవుల కొనల మీదను వారి కుడి చేతి బొట్టిన వ్రేళ్ళ మీదను వారి కుడి కాలి బొటన వేలు మీదను చమిరి బలిపీఠం మీద చుట్టూ ఆ రక్త ప్రోక్షింపవలెను. మరియు నీవు బలిపీఠము మీదనున్న రక్తములను అభిషేక తైలముతో కొంచెము తీసి అహరోను మీద అతని వస్త్రము మీద అతనితోనున్న అతని కుమారుల మీద అతని కుమారుల వస్త్రముల మీద ప్రోక్షింపవలను. అప్పుడు అతని వస్త్రములు అతనితోనున్న అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠితము లగును. హల్లెలూయా. ఏంటండి, వీరిని రాజులను ఏం చేశాడు, శక్తి లేనటువంటి వారిగా చేసేసాడు. బలము లేనటువంటి వారు, మరలా వారు బలము కలిగితే ఈ యొక్క అదోని రాజు మీదకి అనగా ఈ యొక్క బెజక్ మీదకి యుద్ధానికి వస్తారేమో అని వారిని ఏం చేశాడు, వెంటనే పట్టుకోవడం, వారి చేతులు వేళ్ళు కాళ్ళు వేళ్ళు నరికేసేసాడు, తీసేసాడు. బలము పోయింది, శక్తి పోయిన తర్వాత వారేమైనా చేయగలుగుతారా అంటే ఏమీ కూడా చేయలేరు. ఇక్కడ గమనించినట్లయితే శ్రేష్టమైనటువంటి దానిని అనగా బలి అర్పించడానికి శ్రేష్టమైన దానిని దేవుడు అహరోనును అభిషేకించే విషయంలో, బలిపీఠం మీద రక్త ప్రోక్షణ చేసే విషయంలో ఎక్కడ కొనలు, చేతి బొట్టల వేలు కొనల మీద, కాలు బొట్టల వేలు కొనల మీద ఆ రక్తము ప్రోక్షణ చేయాలి. అది దేవునికి ప్రతిష్టార్పణమైనటువంటి యొక్క విధానము. అంటే ఇక్కడ ఈ అదోని బెజెక్ ఏం చేశాడండి, 70 మంది రాజుల యొక్క చేతి బొట్టన వేలును కాలు బొట్టన వేలును తీసేశాడు. ఈ విషయాన్ని ఇశ్రాయేలు తెలుసుకుని వీడి పని ఇట్లా ఉందని చెప్పని ఏం చేశాడు, చక్కగా మెల్లగా ఆత్రంగా వెళ్ళేవాడిని మెల్లగా పట్టుకొచ్చి, నానా నువ్వేం చేస్తావు నీకు గుర్తుందా అని చెప్పని చక్కగా మరి ఆ మాటను చూపిస్తాను మీకు. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయంలోనే మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఏమని రాయబడుతుంది, అప్పుడు అదోని బెజెకు తమ కాళ్ళు చేతులు బొచ్చిన వేలును కోయబడి 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకొంటిరి, నేను చేసినట్లు దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాను. ఏం చేశాడు ఈయన చెప్పాలి, ఏం చేశాడండి, ఏం చేశాడు ఈయన, 70 మంది రాజుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. వారిని ఈయన రాజ్యంలోనికి చెరగా తీసుకుని వచ్చాడు. చెరగా తీసుకుని వచ్చి మరలా ఏదన్నా వారు బలము కలిగి ఆలోచన చేసి యుద్ధానికి వస్తారేమో అని వెంటనే వారి చేతులు బొట్టిన వేలు కాళ్ళు బొట్టిన వేలు తీసేశారు. ఈ విషయం ఆ యొక్క రాజుకి జ్ఞాపకం ఉన్నది. వెంటనే ఇశ్రాయేలు ఏం చేశారు, ఇశ్రాయేలు యొక్క కానాను మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఈ రాజు బారిపోతుంటే వాడిని పట్టుకున్నారు. వాడిని పట్టుకుని తీసుకొచ్చి ఏం చేశాడు, వాడు ఏదైతే చేశాడో దానిని మరలా ఈ దేవుడు వాడికి చేశాడు. 70 మంది రాజులను శక్తి లేనటువంటి వారిగా చేశారు. ఇక్కడ మీకు కొన్ని మాటలు నేను ఈ అధ్యాయం ఈ వాక్యం చదువుతున్నప్పుడు కొన్ని మాటలు నేను రాసుకున్నాను. ఆ రాజులను మొదటిగా చేసింది ఏం చేశాడంటే, రాజులను అవమానపరిచాడు. ఏం చేశాడు, ఈ రాజులకు ఈ యొక్క దేహంలో అవయవము ఏదైనా లోపం ఉంటే ఏం కలిగినట్టు, అది అవమానించినట్టే. అవమానం అంటే అవయవాన్ని ఏం చేశాడు, ఆయన వెళ్ళి తీసేశాడు. అంటే రాజును ఏం చేశాడు, అవమానించాడు. రెండోది, వారు అలాగ చేయటానికి కారణం ఎన్నటికీ యుద్ధము వారు చెయ్యలేరు. కత్తిని పట్టుకోవాలంటే ఏముండాలి, బొట్టనెళ్ళు ఉండాలి. పరిగెత్తాలంటే కాలికే ఉండాలి, గ్రిప్కి బొట్టనెళ్ళు ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు చూడండి, సైకిల్ దొక్కుతున్నావు అనుకోండి, ఏం చేస్తావు,
పెడల కింద ఏం చేస్తావు? పెడలు నీకు బేసుకున్నప్పుడు పెడతావు. ఫస్ట్ సపోర్ట్ చేసేది ఏంటి? బొట్టినేళ్ళు. నడవటానికి నీకు సపోర్ట్ చేసేది ఏంటి? బొట్టినేళ్ళు. రాజు ఏం చేశాడు? మొదటిదిగా వారిని అవమానపరిచాడు. రెండవది, వారి ఎన్నడూ ఇంకా యుద్ధానికి పనికిరానటువంటి వారిగా ఈ అదోని బెజెకు చేశాడు. పిల్లరా, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఆయుధాన్ని పోగొట్టుకుంటే నువ్వు ఎన్నడూ సాతానుని ఎదిరించేటువంటి వానిగా నువ్వు ఉండలేవు. నీ యొక్క యుద్ధోపకరణము ఎప్పుడు కూడా ఆ ఆయుధం ఎలాగుండాలి అంటే, రెండంచుల వాడి అయిన దేవుని ఖడ్గం ఎలాగున పదునగలిగినదిగా ఉంటుందో, నీ ప్రార్థన జీవితము సాతానుని ఎదిరించే అందుకు ఎలాగుండాలి? పదునైనదిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. గమనిస్తే మొదటిది, వారిని అవమానించాడు. రెండవది, వారు ఎప్పటికీ యుద్ధము చేయలేనటువంటి వారుగా చేశాడు. 70 మంది రాజులను అలాగూ చేయడం అంటే సామాన్య విషయమా? కాదండి. మూడవది చూస్తే, శక్తిహీనులుగా చేశాడు. శక్తి లేదు, పారిపోవడానికి కూడా శక్తి వాళ్ళకి లేదు. శక్తి లేకుండా చేయడానికి కారణం ఏంటంటే, సరైన ఆహారం వాళ్ళకి పెట్టట్లా, సరైన ఆహారం వాళ్ళకి అందించట్లా. మరి అట్లాంటి పరిస్థితుల్లో వారు ఎలాగున శక్తి కలిగి ఈ యొక్క అదోని రాజుతో యుద్ధం చేయగలుగుతారు? లేదే, చాలా కష్టం. గమనించండి, శత్రువు నిన్ను కొన్ని సందర్భాల్లో అవమానిస్తాడు. శత్రువు కొన్ని సందర్భాల్లో నువ్వు యుద్ధము చేయలేని స్థితిలోనికి వాడు తీసుకుని వెళ్తాడు. మూడవది, శక్తిహీనుడిగా నిన్ను మారుస్తాడు. అయినా నువ్వేం చేయాలి? దేవుని బట్టి ధైర్యము తెచ్చుకుని శత్రువైన సాతానును ఎదిరించడానికి నీ యొక్క యుద్ధోపకరణములు దేవుని కొరకు నీవు వాడే వ్యక్తిగా ఉండగలగాలి. నాలుగోది చూస్తే, అంగవైకల్యం కలిగిన వానిగా నుంచుటకు ఏం చేశాడు? ఆ రాజులను మంచిగా ఉన్నటువంటి వారిని తీసుకొచ్చారు. వారి జీవితంలో వారి అవయవంలో, వారి దేహంలో ఏం చేశాడు? ఏలు తీసేశాడు. చేతి బొట్టున వేళ్ళు, కాలి బొట్టున వేలు తీశాడు. ప్రతిష్టత అలాగున దేవునికి ఉండదు. ఏదైనా దేవుని ప్రతిష్ఠించాలి అని అనుకుంటే అది నిష్కలంకముగా, మచ్చలేనిదిగా, పరిశుద్ధమైనదిగా, శ్రేష్టమైనదిగా దేవునికి మనము అర్పణగా ఇవ్వాలి. అర్పణ చెల్లించాలి అంటే నిష్కలంకముగా, నిర్దోషముగా ఎలాగున దేవునికి పవిత్రమైనది అప్పగిస్తామో అలాగున ఏం చేయాలి? వీడిని గమనిస్తే వీరి అవయవములో వేళ్ళు చేతి బొట్టన వేలులో తీసివేసినప్పుడు వారు ఏం చేయబడ్డారు? ప్రతిష్ఠితముగా చేయబడిన దానికి వారు పనికిరారు. పరిపాలించాలంటే రాజుకు మచ్చ ఉండకూడదు, అవునా? పరిపాలించాలి అంటే ఆ పరిపాలన చేసే నాయకునికి మచ్చ కానీ ఇంకా అవయవ లోపము ఏది కూడా ఉండకూడదు. కానీ వీడు చూడండి, ఎంత ఈ అదోని రాజు ఎంత క్రూరుడో చూడండి. వారి మనసు ఎంత క్రూరత్వంతో నింపబడిందో చూడండి. ఏం చేశాడు? 70 మంది రాజులతో యుద్ధం చేసి వారిని చెరలోనికి తీసుకుని వచ్చి వారిని అవమానించాడు. రెండోది, శక్తి లేనటువంటి వారిగా చేశాడు. ఆయన బల్ల క్రింద ఈయన రొట్టె ముక్కలు విసిరేస్తా ఉంటే కుక్కలు ఎలాగైనా రొట్టె ముక్కల కొరకు అవి రొట్టె ముక్కల కొరకు మరి ఎగబడతా ఉంటే అలాగనే చేశాడు. వారిని శక్తి లేని వారిగా చేశాడు, అంగవైకల్యునిగా చేశాడు. ఐదవ మాట, వారి శక్తి పుంజుకొని తిరిగి ఎప్పటికీ తిరుగుబాటు చేయకుండాటకు ఏం చేశాడు? బొట్టిన వేలును, బొట్టిన కాళ్ళను నరికేసేసాడు, తీసాడు. నీ జీవితంలో కొన్ని పరిస్థితులు నువ్వు శక్తిని పుంజుకొనలేనటువంటివిగా చేస్తాయి. నువ్వు బలము తెచ్చుకోలేనటువంటి వాడిగా ఉండేటట్లుగా చేస్తాయి. కానీ నువ్వేం చేయాలి? నువ్వు గ్రహించాలి. దేవుని సన్నిధానంలో వాటి విషయమై నువ్వేం చేయాలి? గ్రహింపగలిగి ప్రార్థన చేయగలగాలి. దేవుని అడగాలి, ప్రభువా నేను ఎందుకు ఇలాగ నా ఆత్మీయ జీవితంలో నేను ఉంటా ఉన్నాను, నేను ఎందుకు ఇలా శ్రమపరచబడుతుంటున్నాను, నాకు నువ్వు తెలియచేయని దేవుని అడగటానికి నువ్వేం చేయాలండి? ఇష్టపడాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? కార్యాన్ని జీవితంలో చేస్తాడు. ఈ రాజు ఏం చేస్తాడు? పాపం ఆ యొక్క 70 మంది రాజులను అంగవైకల్యునిగా చేశాడు.
వానిలో శక్తిని నిర్మూలన చేశాడు. ఇంక ఎన్నడూ ఆయన మీద యుద్ధం చేయాలన్న తలంపు రాకుండా వారిని చేశారు. కొన్నిసార్లు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనే పరిస్థితులను బట్టి సాతానుని ఎదిరించలేవు, నీవు చేతగానటువంటి వాడు అని వాడు నిన్ను అలాగ మొండి వ్యక్తిగా, మొండి ఘట్టంగా వాడు మార్చేస్తాడు. అయినా నువ్వు అధైర్యపడవలసినటువంటి అవసరత లేదు. నీ పక్షమున దేవుడు ఎల్లప్పుడూ నీకు సహాయకునిగా సహాయాన్ని ఆయన చేయగలుగుతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకా గమనిస్తే ఇంకా కొన్ని మాటలు మీకు తెలియజేస్తా. ఎందుకు అలాగ చేశాడు అంటే, ఇంకా ఆ 70 మంది రాజుల మీద ఈయనే అధికారమును చెలాయించాలి, పెత్తనాన్ని కలిగి ఉండాలని వారిని ఏం చేశాడు? వాళ్ళని ఏం చేశారు? బలహీనులుగా చేశారు. ఒకవేళ బలము కలిగి ఉంటే వారిలో వారు గుమ్ముగుడి ఈ రాజుని హతం చేస్తాడు. చూడండి ఎంత క్రూరము కలిగిన మనసు. పిల్లరా, నువ్వు ఒక సమూహంగా ఉండినప్పుడు నీకు కలిగిన ఆలోచన సమూహంతో నువ్వు చెప్పగలిగే వ్యక్తిగా ఉండాలి. లేకపోతే అది మంచిగా అనిపించినప్పుడు నువ్వు పంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది నష్టాన్ని చేకూర్చిద్ది అన్న తలంపు నీకు కలిగితే అవసరమైతే దాన్ని విడిచిపెట్టే ప్రయత్నాన్ని చేయగలగాలి. కానీ హాని చేసే వ్యక్తిగా ఎన్నడూ నీవు ఉండొద్దు. కీడును తలపెట్టాలని అనుకుంటే దేవుడు ప్రతి కీడు నీ జీవితంలో అనుభవించడానికి దేవుడు చేస్తాడు. చాలామంది ఏం చేస్తారు? మంచిగా బ్రతుకుతా ఉన్నట్లయితే ఓర్వలేని పరిస్థితిలో ఏదో ఒక రకంగా వారికి కీడు చేయాలి, వారు నాశనము చేయబడాలి అని ఏం చేస్తారు? ఏదో ఒక రకంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అది నీ దృష్టిలో అప్పటి వరకు అది మంచేమో అనిపించవచ్చు, కానీ నువ్వు ఏది ఇతరులకు చేయడానికి ఆశిస్తావో ఒకానొక దినాన అదే శాపము, అదే యొక్క కీడు నీవు పొందుకుంటావు. ఈ మాటలు వింటున్నటువంటి నీవు నీ జీవితంలో ఇప్పటి వరకు అనేకులకు ఎంత కీడును నువ్వు చేసావో నాకు తెలియదు. ఒకవేళ మేలు చేస్తే నువ్వు మేలు ప్రతిఫలాన్ని దేవుడు నీ జీవితంలో బహుమానంగా ఇస్తాడు. ఒకవేళ కీడు చేసావా, కీడుకు ప్రతిఫలాన్ని దేవుడు నీ జీవితంలో ఆయన మరలా ఇస్తాడు. కీడుకు ప్రతిఫలము కీడు చూస్తావు. మంచి మనసు కలిగి దేవుడు ప్రేమించేవాడు. ప్రేమ మనస్సు నీవు కలిగి ఉంటే ఏం చేస్తావు? ఇతరులను ప్రేమించగలుగుతా. ఈ రోజున గమనిస్తే అనేక చోట్ల మరి దేవుని బిడ్డల మీద దాడి జరుగుతూ ఉంది. మరి మార్గమందు కొడుతున్నారు, చంపుతున్నారు, అనేక రీతిగా మరి ఎంతో శ్రమను గురి చేస్తుంటున్నారు. అలాగనే చట్టంలో కూడా తయారు చేస్తూ ఉంటున్నారు. అయితే గమనించండి, మేలు చేయాలని అనుకుంటే దేవుని జీవితంలో మేలు చేస్తాను. ఎవరివైనా సరే, అధికారివైనా, సీఎం అయినా, పిఎం అయినా, ఎవరైనా, నా దేవుణ్ణి బట్టి నేను మాట్లాడుతున్నాను. నీవు మేలు చేయని ఉద్దేశించినట్లయితే నీ జీవితంలో నీవు చూడగలుగుతావు. కీడు తలంచాలని తలంచుకున్నట్లయితే, అయ్యా అది నా దృష్టికి అది మంచిదే అంటే ఒక దినాన అది నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు చెప్తావు, నేను కీడు చేశానయ్యా, నా దృష్టికి అది మేలుగా అనిపించింది అంటావు. అప్పుడు నువ్వు మొర్రపెట్టినా అది ప్రతిఫలం లేని పరిస్థితే. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు ఏది విత్తడానికి ఇష్టపడతావో దానినే దేవుడు నీ జీవితంలో ఫలాన్ని నువ్వు అనుభవించినట్లుగా దేవుడు చేస్తాడు. వాక్యం నీ జీవితంలో విత్తబడితే, వాక్యం ఏం చేయబడితే దేవుని వాక్యం నీ జీవితంలో మంచి కార్యాలను, మంచి ఫలాన్ని అనుభవించినట్లుగా చేస్తుంది. వాక్యమునకు నీవు చోటు ఇవ్వకుండా కుళ్ళు కుతంత్రముతో పాపభరితమైన పాప మనస్సు నువ్వు కలిగి ఉంటే పాపమునకు వచ్చు జీతము మరణము అన్న సత్యాన్ని గ్రహించగలిగినట్లయితే నీవు నీ జీవితంలో ఒక్కసారైనా పరివర్తనలోనికి రావాలన్న తలంపు దేవుడు నీకు కలుగు చేస్తాడు. ఈ యొక్క బెజెక్ రాజు ఏం చేశాడండి? ఇక ఆదోని బెజెక్ రాజు ఏం చేశాడు? కానాను రాజు ఏం చేశాడు? ఆ యొక్క 70 మంది రాజులను ఏం చేశాడు? గమనిస్తే 70 మంది రాజులను బలం లేనటువంటి వారిగా అవమానపరిచాడు. వారు ఎన్నటికి యుద్ధము చేయకున్నట్లుగా చేశాడు. శక్తిహీనులుగా చేశాడు. ఇంకా అంగవైకలుగా చేశారు. వారికి శక్తి పుంజుకొనకుండా మరలా తిరుగుబాటు చేయకుండా వారిని అలాగున హింసించాడు. ఇంకా గమనిస్తే 6వ మాట మీకు గుర్తు చేస్తాను. ఇంకొక 6వ మాట చూద్దాం. 6వ విషయాన్ని చూస్తే, ఎప్పటికీ వారి మీద ఆధిపత్యముగా ఉండాలి, నేనే పరిపాలించాలి అని మనస్సును కలిగిన వాడిగా ఈ ఆదోని బెజెక్ రాజు ఉన్నాడు. ఒకవేళ నీవు ఇటు క్రూరమైన మనస్సు కలిగిన వాడిగా ఉన్నావేమో గమనించు.
నువ్వు ఏది విత్తుతావో దానిని నువ్వు కోస్తావు. ఒకానొక దినాన నీ తల మీదకి, నీ నెత్తి మీదకి వచ్చింది. అప్పుడు అయ్యో అమ్మా అన్న ఏం ఫలితం ఉండదు, ఏ ఫలితమో ఉండదు. నష్టము చవి చూస్తాను, అయ్యో నేను నష్టపోతాను, నష్టము నేను చూస్తున్నానంటే దేవుడు కూడా అరే ఎర్రివాడా అంటాడు. ఎందుకు? నువ్వేది విత్తావు, నువ్వు ఇతరుల దృష్టిలో ఏది చేయాలనుకున్నావు, దేవుడు నీకు అదే చేస్తాడు. ఇతరులకు నువ్వు హాని చేయాలి, వారిని మోసగించాలి అన్న తలంపు నీదైతే ఒకానొక దినాన అది నీ నెత్తి మీదకో, నీ కుటుంబంలోకో, నీ వ్యక్తిగత జీవితం మీదకి వచ్చినప్పుడు తెలిసిద్ది, అయ్యో నేను తప్పు చేశాను, ఎవడు చెప్పినా నేను వినలేదే అని అంటావు. అది ఎంతవరకు సమంజసం అండి? ఈ రాజు 70 మంది రాజులను చాలా అవమానపరుస్తూ బలహీనకు గురి చేశాడు. ఇంకో మాట గుర్తు చేస్తాను, శత్రువుల హృదయంలో భయాన్ని కలుగు చేసినటువంటి వాడి యొక్క అదోని బెసెక్. ఎంత క్రూరుడైతే శత్రువులు కూడా ఈయన చూసి భయపడతారో చూడండి. కొందరు అంటారు, అమ్మా ఆమె నోట్లో నోరేస్తే మనం ఇంకా తట్టుకోలేం, ఆమెతో మనం మాట్లాడకపోవటమే మంచిది అంటారు. ఎందుకట్లా? అలా ఉండి బ్రతకటం వలన ప్రయోజనం ఏంటి? నువ్వు బ్రతికినా ఒకటే, చచ్చినా ఒకటే, నీ వలన ప్రయోజనం ఏది కూడా ఉండదు సమాజానికి. అలాంటి వ్యక్తిత్వంలో ఉన్నటువంటి వాడు అదోని బెజెక్ రాజు. ఏమండి, ఆ స్వభావం నీలో ఉందేమో ఒకసారి చూసుకో. ఆ స్వభావంలో నీవు ఉన్నావేమో ఆలోచన చేయి. ఒకవేళ ఆ స్వభావం నీదైతే ఈ రోజున దేవుని బట్టి ఆ స్వభావాన్ని మార్చుకో. భయమును కలుగు చేస్తాడు ఇతరులకు, శత్రువుల రాజులకు భయాన్ని కలుగు చేశాడు. అంత శక్తివంతంగా తన రాజ్యాన్ని ఆయన సిద్ధపరచుకున్నాడు. తప్పించుకోకుండా ఉండటానికి ఈ యొక్క రాజుల వేళ్ళను ఆయన తీసేశాడు. ఏమండి, ఎంత క్రూరమో చూడండి. వీలైతే వాడిని క్షమించి విడిచిపెట్టాలి, కానీ వాడి జీవితంలో ఇంక ఎన్నడూ ఏ పనికి ప్రయోజనకరునిగా ఉండకుండా చేయటము, అది ఎంత క్రూరమైన తనమో చూడండి, ఎంత క్రూరత్వమో చూడండి. దేవుడి ప్రేమ నీలో ఉంటే నువ్వు ఈ పనులు చెయ్యవు. ఒకవేళ ఎదుటి వ్యక్తిని నువ్వు మోసం చేయాలనో, లేకపోతే బాధ పెట్టాలనో, లేకపోతే ఇంకొక రీతిగా వాడిని అణగదొక్కాలనో చూస్తున్నావేమో, అయితే అది దేవుని మనసు కానే కాదు. అది సాతానుని మనసు నీలో కలిగి ఉన్నావు గనక కుళ్ళు అసూయతో ఉంటే ఏమైందంట, ఇతరులను ఎవరైనా చక్కగా బ్రతుకుతున్నా వారలేనటువంటి పరిస్థితిలో నువ్వు ఉంటావు. మానవుని యొక్క జీవితంలో చూడండి, మంచి ఉంది, చెడు ఉంది. మంచిగా జీవిస్తే మంచిగా మన ప్రయాణం ముగిస్తాం. అదే అడ్డదారులతో వెళ్తే ఎటెళ్ళలో కూడా తెలియదు, బొక్క బోరలు పడి సస్తాం. ఈ రోజున మానవుని జీవిత ప్రయాణం అలాగే ఉంది. ఈ అదోని బెజెక్ రాజును గమనిస్తుంటున్నప్పుడు ఈ రాజులు తప్పించుకోకుండా ఆయన కళ్ళు ఎదుట ఉండేటట్లుగా వారిని సహాయకులుగా చేశాడు. ఇంకా గమనిస్తే మళ్ళీ యుద్ధ యథార్థులు కాకుండా, మరలా వారు యుద్ధ యోధులు కాకుండా ఉండటానికని వారికి ఏం చేశాడు, చేతులు బొట్టన వేళ్ళు, కాళ్ళు బొట్టన వేళ్ళు తీసేశాడు. పరిగెత్తలేరు, ఆయుధాన్ని పట్టుకోలేరు, గురి చూచి యుద్ధాన్ని చేయలేరు. వారిని అలాగా ఆ అంగవైకల్యునిగా చేశారు. నీవు కూడా ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకవేళ నీవు ఆత్మీయ జీవితంలో నీ యొక్క యుద్ధోపకరణాలను నీవు మర్చిపోయి, లేకపోతే వాటిని కోల్పోయిన వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో, సాతాను నీ మీద పోరాడుతున్నప్పుడు వాటిని నీవు పోగొట్టుకుంటే, వాటిని కోల్పోయి ఉంటే మరలా నువ్వు వానితో పోరాటము చేయలేవు, యుద్ధ యోధునిగా నువ్వేమాత్రమో కాలేవు. అందుకే మనం ఏం చేయాలి, అన్ని విధాలుగా అన్ని రీతిలుగా సిద్ధపాటును కలిగి మనము ఉండే వ్యక్తులుగా ఉండాలి. ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారు, ఇశ్రాయేల్ ప్రజలు వారి మీద యుద్ధం చేస్తున్నారు, వాడిని పట్టుకొచ్చి ఏం చేశాడు, వీడు ఏది చేశాడో వాడికి అదే చేశాడు. నేను 70 మంది రాజులకు నేను ఏం చేశానో దేవుడి రోజున నాకు అదే స్థితిని ఇచ్చాడు అని తానే ఒప్పుకుంటున్నాడు నోటితో. ఈడేం చేశాడు, ఆ 70 మంది రాజుల యొక్క బొట్టును వేలును
తొలగించాడు. ఎందుకు? దాని వెనక కారణం ఏంటి అంటే వారు ఎన్నడూ యుద్ధానికి చేయటానికి వారికి శక్తి లేనట్లుగా చేశాడు. ఇంకా యుద్ధం చేయాలని తలంపు రాకుండా చేశాడు. బలహీనులుగా చేశాడు. ఇంకా రాజ్యము పరిపాలించడానికి వారికి హక్కు లేకుండా చేశాడు. ఇంకా ఈ అదోని రాజు అంటే భయము కలిగేలాగా చేశాడు. శత్రువు గుండెల్లో కూడా భయమును కలుగు చేసే వ్యక్తిగా చేశాడు. కొన్నిసార్లు నీ జీవితంలో ఎదుర్కొనే సమస్యలు నీ హృదయంలో ఏం కలుగు చేస్తాయి? భయం కలుగు చేస్తాయి. అవునా కదా? టెన్షన్ వచ్చేసిద్ది. కొంతమంది ఏం చేస్తారు? టెన్షన్ వచ్చేసిద్ది. ఒక మాట వినగానే కాళ్ళు చేతులకు పోయి బీపీ డౌన్ అయిపోయింది. ఎందుకట్లా? టెన్షన్. ఎందుకని? ఏం జరిగిద్దో, ఏమైపోయిద్దో, ఇంక నేను తర్వాత పరిస్థితులు ఏంటో ఈ తలంపులోనే ఉంటారు. గమనించండి, ఈ ఆదోని రాజు ఏం చేస్తాడు? శత్రువుకు కూడా భయాన్ని కలుగు చేసే రీతిగా ఇతని సైన్యాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. బహు క్రూరుడు అని వారు విన్నప్పుడు వీడితో మాకెందుకు లేని వీరు ఏం చేసేవారు? ఎక్కడికక్కడికి వాళ్ళు సర్దుకునేవాళ్ళు. నీవు శత్రు నీ మీదకు వాడు యుద్ధానికి వస్తున్నాడని నీకు తెలిసినప్పుడు నువ్వేం చేయాలి? వాడిని వీలైతే ఎదిరించాలి. వాడితో కాంప్రమైజ్ అవ్వకూడదు, కాంప్రమైజ్ కాకూడదు. వాడిని నువ్వేం చేయాలి? ఎదిరించాలి. యూద అనగా స్తుతి ఏం చేస్తుంది? స్థితిగతులను మార్చేదిగా ఉండిద్ది. నీవు దేవుని స్తుతిస్తుంటున్నప్పుడు దేవుడు నీ స్థితిగతులను ఆయన మార్చి దానిలో ప్రతికూలమైనటువంటి పరిస్థితులను దేవుడు నీకేం చేస్తాడండి? అనుగ్రహిస్తానికి ఇష్టపడతాడు. ఇంకా ఈ స్తుతించేటువంటి వారితో పాటు ఇంకా ఎవరు కలిశారు, ఎవరిని ఆహ్వానించారు అంటే షిమ్యోను గోత్రికులను వీరు వాళ్ళలో పాలుగా వారిని ఆహ్వానించారు. వీరు యూదా వారు వెళ్ళి ఈ యొక్క షిమ్యోనీలతో కలిసిన దాన్ని బట్టి అక్కడ ఏం జరిగింది? వారు ఏకమయ్యారు, స్తుతించగలిగారు, వినగలిగారు, ప్రభుని వారు ఆరాధించగలిగేటువంటి వారుగా ఉన్నారు. అలాగనే చేస్తూ ఇశ్రాయేలీలు ఆ యొక్క కానాను వారి మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు, కానాను దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రజల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది? ఆ రాజు పారిపోతా ఉన్నాడు. పారిపోతున్నటువంటి క్రమంలో వాడిని పట్టుకొచ్చి అలా ఏం చేస్తారు? చేతి బొట్టిన వేళ్ళు, కాలు బొట్టిన వేళ్ళు తెగ నరికారు. అప్పుడు వాడు అంటున్నాడు, నేను 70 మంది రాజులకు ఎలాగ చేశానో ఈ రోజున నాకు దేవుడు అలాగే చేశాడు. ఒకవేళ నువ్వు మేలు చేస్తే దేవుడు నీకు మేలు చేస్తాడు. ఒకవేళ నువ్వు కీడు చేసావా, నీ నెత్తి మీదకి వచ్చినప్పుడు నువ్వు ఎంత ప్రలాపించినా అది ప్రయోజనము ఉండదు. వినండి జాగ్రత్తగా. నువ్వు మంచి మేలు చేసే ఒక హృదయం నువ్వు కలిగి ఉంటే దేవుడు నిన్ను బట్టి అనేకులకు నీవు ఒక సాధనకరముగా మేలు చేయనట్లుగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. దానికి బదులుగా నువ్వు కీడు చేయని ఉద్దేశించి ఈ దరిద్రపు మనసుతో నీవు ఉంటే ఒకనొక దినాన అదే కీడు నువ్వు ఇతరులకు తలపెట్టిన కీడు నీ నెత్తి మీదకి వచ్చినప్పుడు నువ్వు ఎంత ప్రలాపించిన ప్రయోజనం ఏమీ లేదు. అప్పుడు సహాయం చేసేవాడు ఎవడు ఒక్కడు కూడా నీకు ఉండడు. ఈ రాజు అనుకుంటున్నాడు, నేను ఎంత బాధ 70 మంది రాజులకు గురి చేశానో ఈరోజు నాకు జరిగించబడినప్పుడు ఆ స్థితి ఏంటో నాకు బాగుగా దేవుడు తెలియచేశాడని చెప్తూ, నేను ఏ ఫలానైతే విత్తానో ఆ ప్రతి ఫలాన్ని నేను దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్తున్నాడు. వాస్తవం అండి, నిజమే. నువ్వు ఏ పంటను నువ్వు కోయడానికి ఇష్టపడతావో, ఏ విత్తనం విత్తుతావో అదే పంట నీవు కోస్తావు. మంచి నేల పడిన విత్తనము వలె ఆత్మీయ జీవితము ఉంటే మంచి ఫలాలను నీవు కోసే యొక్క క్రైస్తవునిగా, విశ్వాసిగా నీ ఆత్మీయ జీవితము ఫలభరితముగా ఉంటుంది. ఈ ఆదోని బెజకు రాజు మనస్తత్వము కలిగిన వాడిగా నీవు సంఘములో ఉండటానికి ఇష్టపడితే నీవు ఎన్నడూ వర్ధిల్లలేవు. హల్లెలూయా. సంఘంలో ఇటువంటి స్వభావం కలిగిన వారు ఉంటారు. పైకి బాగా ఉంటారు, కానీ వారవలేని తరం వారిలో ఉంటుంది. ఒకరు ప్రక్కన వారు దేవుడు వారు బహుగా ఆశీర్వదిస్తూ వారు కనపడ్డారు అనుకోండి, వారు ఒకవేళ దాన్ని గమనించగలిగితే అబ్బా ఇది బాగా ఆశీర్వదించబడుతున్నాడు ఏంటి అన్న ప్రశ్న కలిగిద్ది. అవునా కదా? ఆ ప్రశ్నతోనే వాడి జీవితం పతనం ప్రారంభమైంది. వాడు దేవుని సందేహించడం ప్రారంభం చేస్తే, నువ్వు దేవుడు ఒకరిని ఆశీర్వదిస్తున్నాడని నీవు నీ హృదయంలో, నీ తలంపులో నీవు ఇలాగన తలంచడానికి ఇష్టపడితే, వారేనా నేను లేనా, ఈ యొక్క స్వార్థపూరితమైన తలంపులోనికి వచ్చావా, నీ పతనం మొదలైనట్లే. శత్రువుల రాజుల యొక్క హృదయంలో భయము కలుగు చేసిన వాడి యొక్క ఆదోని రాజు.
బెజక్ అనేటువంటి ఒక వ్యక్తి. ఇంకా గమనించినట్లయితే ఏం చేస్తా వచ్చాడు అంటే, ఆ 70 మంది రాజులను తప్పించుకోవడానికి లేకుండా చేశాడు. ఇంకేం చేస్తాడు, మళ్ళీ యుద్ధమునకు సిద్ధబాటు కలిగి ఉండే యోధులుగా అవుతారేమో, అలా అవ్వకూడదని బలహీనులుగా చేశాడు. ఏమంటే గమనించండి, ఒక్కొక్క సందర్భంలో సాతాను నిన్ను బలహీనుగా చేస్తాడు. బలహీన పరిస్థితిలోనికి నేను తీసుకుని వెళ్తాడు. అనేకమైన ఒత్తిడిని యొక్క ఆ జీవితం మీదకు తీసుకుని వచ్చి నువ్వు వాటితో పోరాడలేవు అన్న నిశ్చయితలోనికి ఆ మనసులోనికి వచ్చేంత మటుకు అలాగ వాడిని నిన్ను మొత్తుతాడు. కానీ నా దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నీ పక్షమున ఆయన ఎప్పుడు న్యాయాన్ని తీర్చేవాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటే నీవు ఎన్నడూ ఈ జీవితంలో ఓడిపోయే వ్యక్తిగా ఉండవు. అయితే ఇక్కడ ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. మంచి ఫలములు, మంచి విత్తనము నాటడానికి ఇష్టపడితే, మంచి కార్యములు చేయడానికి ఇష్టపడితే నీవు మంచి ఫలాలను నీవు కోస్తావు. అదే ఆ చెడ్డ విత్తనాలు విత్తితే చెడ్డ ఫలాలను నువ్వు కోస్తావు. నీ నెత్తి మీదకి వచ్చినప్పుడు తెలిసిద్ది, అయ్యో నేను ఇంత పనికిమాలిన పనులు నేను చేశానా అన్నప్పుడు అనిపించింది. ఇప్పుడేముంది, అనేకులను బాధ పెట్టి పర్వాలేదులే వాడిని అలా చేశాను ఇలా చేశానని కాళ్ళు రెగ్రెస్ చెప్పుకుంటారు. దానివల్ల నా ప్రయోజనం అది ఒక్కనొక దినాన్ని నీ నెత్తి మీదకి వచ్చినప్పుడు నీవు అనుభవించేటప్పుడు నీకు అర్థమైంది, అరే నేను ఇతరులను ఇంతగా బాధ పెట్టానా, ఇంత శ్రమ పెట్టానా అని. అది నీకు తెలుసు, అది నువ్వు చేయకూడదు అని. కానీ ఏం చేస్తావు, ప్రెస్టేజ్ కోసం, ఎవడో ఏదో చెప్పాడని ఏం చేస్తావు, ప్రెస్టేజ్ కోసం కీడు చేయడానికి ఇష్టపడతావు. అదే యొక్క పరిస్థితి నీ నెత్తి మీదకి వస్తే అర్థమైంది, ప్రెస్టేజ్ కాస్త ఎగిరిపోయి అయ్యో బాబు అని మొత్తుకున్న ఎవడు నీకేమీ చేయడు. అంత అవసరమా మనకి? అంత బాధ అవసరమా? ఏమండి ఆలోచన చేయండి. దేవుడు చక్కగా అన్నీ ఇస్తే దేవుని ఆరాధించాల్సినది బదులుగా, దేవుని స్తుతించాల్సిన బదులుగా నీవు ఎవరినో నష్టపెట్టాలన్న మనసు నువ్వు కలిగి ఉంటే ఒక దినాన నువ్వు చేసిన క్రియలు నిన్ను పట్టిస్తాయి, నువ్వు చేసిన తప్పులు నిన్ను పట్టిస్తాయి, నువ్వు చేసినటువంటి యొక్క క్రియలు నీకు ఖచ్చితంగా జవాబునై చెప్తాయి. అప్పుడు నువ్వు ఏం చేసినా ప్రయోజనం ఏమీ లేదు. వాడి పరిస్థితి అదో, నీ రాజు పరిస్థితి అదే అయింది. ఏమైంది, నేను చేస్తాను, నేను రాజు, నన్ను ఎదిరించేవాడు ఎవడు లేదనుకున్నాడు. కానీ దేవుడు ఎవరిని ప్రేరేపించాడు, ఇశ్రాయేలుని ఇష్టమైన ప్రజలను లేపాడు, వారిలో బలములు చేకూర్చాడు. ఈ కానాను రాజు మీదకి యుద్ధానికి వచ్చాడు. ఇది శపితభరితమైన వాడు, శపించబడినటువంటి వాడు ఈ కానాను అనేటువంటి వాడు. అప్పుడు అర్థమవుతుంది, అరే నేను అలాగ చేశాను, వారంతా బాధపడ్డారు కదా అని వాడు అనుకునేమంటున్నాడు, నేను ఏది చేశాను దేవుడు నాకు అదే ప్రతిఫలాన్ని ఇచ్చాడు. ఏమండో నేను చెప్పట్ల, వాక్యం మరలా మీకు చూపిస్తాను, చదివిస్తాను. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనంలోనికి వెళ్దాం. మీకు చక్కగా అర్థమైంది ఆ మాట. ఎందుకంటే చాలామంది తలంపులు ఇలాగనే ఉంటాయి. 7వ వచనంలో చూస్తే, అప్పుడు ఆదోని బెజకు తమ కాలు చేతులు బ్రొటన వేలు కోయబడి 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద మొక్కలు ఏరుకొనుచుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చేను. ఏమంటున్నాడు, నేను ఏదైతే 70 మంది రాజులకు చేసి నా బల్ల ఎదుట మరి ఆ రొట్టె ముక్కలు ఏరుకునే వారిలాగా చేశానో, ఈ రోజున నా పరిస్థితి అదే అయ్యింది. నేను ఏం చేశానో దేవుడు నాకు దానికి ప్రతిఫలాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఓబద్యాకి వెళ్దాం. ఓబద్య గ్రంథం 1వ పేజీ ఉంటుంది, ఇందాక చదువుకున్నాం. ఆమోస్ తర్వాత 15వ వచనంలో ఇందాక మనం చదువుకున్న మాట, యెహోవా దినము అన్యుల మీదకి వచ్చి ఉన్నది, అప్పుడు నీవు చేసినట్లే. ఏమని రాయబడింది, నువ్వేం చేస్తున్నావో నువ్వు చేసినట్లే నీకును చేయబడును. నీవు చేసినది నీ చేతి మీదకి, నీ నెత్తి మీదకి, అది నీవు చేసినది నీ నెత్తి మీదకి వచ్చును. ఎక్కడికి వచ్చిందంట,
నువ్వు మంచి చేస్తే దేవుడు దీవిస్తాడు. నువ్వు చెడు చేయడానికి ఇష్టపడితే నీ నెత్తి మీదకి ఏమొచ్చింది? చెడే వచ్చింది. ఏమండి, ఇది వాక్యానుసారమైనటువంటి మాట. నువ్వు మేలును అనుభవిస్తున్నట్లయితే ఇతనికి మేలు చేయడానికి ప్రయత్నం చేయి. చేయగలిగితే మేలు చేయి, చేయకపోతే కూర్చో. రైట్. చేయగలిగితే మనము చేయగలగాలి, లేకపోతే ఏం చేయాలి? చేసేవారికి మనం సహాయం అందించగలిగే వారిగా ఉండాలి. కానీ కొందరు ఎలాగుంటారు తెలుసా? ప్రిస్టేజ్ కోసం ఏం చేస్తారు? వాడికి చేయటం చేత కాదు, వాడికి మేలు చేయటం వాడి బతుకులో చేత కాదు. చేసే వ్యక్తి దగ్గరకు కూడా వెళ్ళి ఏం చేస్తాడు? ఎందుకయ్యా చేస్తావు, ఏం పని లేదని చెడగొడతారు. మరి లోకంలో సామెత ఉంది, మరి నానుడి సామెత ఏంటది? మేసేగాడిని వచ్చి కూసేగాడి జరగొట్టింది ఏదో ఉండిద్ది. కూసేగాడితో మేసేగాడిని జరగొట్టింది అంటే ఏదో మొత్తానికి ఉంది. అంటే పని చేసేవాడిని పని చేయని బద్ధకస్తుడు చెడగొడితే దానివల్ల ప్రయోజనమా? ఏది కూడా ఉండదు. తాను పని తాను చేస్తూ ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి చెడగొట్టావా, దానివల్ల వాడు చెడిపోతాడు, నువ్వు చెడిపోతావు. మేలేది ఉండదు, ప్రయోజనం ఏది కూడా ఉండదు. చాలామంది వాక్యం చెప్పేటప్పుడు వినటానికి ఇష్టపడరు, కానీ మరి చెప్పేటువంటి ఇతర పనికిమాలిన మాటలు, చెడ్డ మాటలు వినటానికి వారి చెవిని ఇస్తాడు. కానీ దేవుడు చెవులు ఇచ్చింది ఎందుకు? కొంతమంది కొంటే చాటంత చెవులు ఏలాడబడతా ఉంటాయి. ఒక మాట అన్న వాక్యం వింటానంటే వినరు. పక్కనక్క ఈరోజు అది జరుగుతుందంట అన్నగానే అంటారు. వాస్తవేనా? గమనించండి. ఈ రాజు ఏం చేస్తా వచ్చాడంటే 70 మంది రాజుల యొక్క పరిస్థితిని ఎలాగ చేశాడో ఆ పరిస్థితి వీడి మీదకి వచ్చినప్పుడు, ఈ రాజు యొద్దకు వచ్చినప్పుడు అప్పుడు అనుకుంటున్నాడు, దేవుడు నాకు ప్రతిఫలాన్ని ఇచ్చాడు. నేను ఏదైతే చేశానో దేవుడు నాకు అదే చేశాడు. నేను క్రూరుడుగా ఉండి 70 మంది రాజులను హింసించా. ఈరోజు నా పరిస్థితి నాకు వచ్చింది అంటే నేను ఏది చేశానో దేవుడు నాకు దానినే ప్రతిఫలముగా ఇచ్చాడు. ఆ రాజులను శక్తి లేనటువంటి వారుగా చేశారు. నీ జీవితంలో శక్తి కోల్పోయిన వ్యక్తిగా ఉన్నావేమో ఒకసారి ఆలోచన చేయి. ఎందుకంటే ఆ రాజులు ఎదుట వీడంతే శక్తివంతుడు లేడు, ప్రభావము కలిగిన వాడు లేడు అని రుజువుపరచుకోవడానికి ఏం చేశాడు? వారిని అంగహీనులుగా, నిష్ప్రయోజకులుగా, మరి ఎలాగన పని చేయడానికి కూడా మరి పనికిరాని వాళ్ళే చేశాడు. ఎందుకు? వాడికి ఏదైనా కావాలంటే వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి మొక్కాలి. సాగిలు పడాల్సిన పరిస్థితి. నీ జీవితంలో ఏదైనా కార్యం సఫలం అవ్వాలని నువ్వు అనుకున్నట్లయితే అది దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు సాగిలు పడితేనే నీ జీవితంలో సాఫల్యం అవుతుంది. కానీ దేవుడు లేకుండా నీ ఇష్టం వచ్చిన పనులు చేయడానికి ఇష్టపడ్డావా? జాగ్రత్త. దేవుడు ఈ రోజున మనల్ని హెచ్చరిస్తుంటున్నాడు. దేవుని యొక్క సహాయము నాకు వద్దు అన్నావా, నీ జీవితంలో ఎన్నడూ ఆయన సహాయం నువ్వు పొందుకొనలేవు. ఈ యొక్క రాజు ఏం చేస్తా? గర్వముతో కూడినటువంటి వాడు. ఈ యొక్క రాజు ఆదోని బేజక్ అనేవాడు గొప్ప సైన్యం వాడుకుంది. వాడు చూస్తే శత్రువులు కూడా బెదిరిపోయేవాడు. 70 మంది రాజులను తీసుకొచ్చి వాడిని హింసించాడు. ఒకానొక సందర్భం వాడి జీవితంలో ఎదురైంది. వాడే ఎంత గొప్ప సైన్యం ఉన్నా ఆ సైన్యం ఓడిపోయింది. దేవుడు జాప్యం చేసుకున్నాడు. వాడిని ఎవరికి అప్పగించాడు? దేవుని పిల్లలకు ఆ చేతికి అప్పగించాడు. వాడిని కూడా ఏం చేశాడు? వాడి చేతులు కాలు బ్రొటను వెళ్ళి తీసివేశాడు. ఎలాగ వాడు ఇతరులను మరి ఆ యొక్క రాజును చూస్తూ ఎలాగ ఆనందించే క్రూర మనసు కలిగినటువంటి వ్యక్తిగా జీవించాడో వాడి పరిస్థితి, వాడితో పాలు పంచుకునే పరిస్థితి వీడికి వచ్చింది. మంచి చేయడానికి ఇష్టపడితే దేవుడు నీ జీవితంలో మేలు, నీ జీవితంలో చూస్తావు. మేలనే విత్తనం నీవు విత్తితే మేలనే ఫలాన్ని నీ జీవితంలో నీవు కోస్తావు. ఆ పంటకు తగిన ప్రయాసను దేవుని జీవితంలో ఇస్తాడు. ఎంత ప్రయాసను కలిగి ఉంటున్నావో ఆ ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అదే నువ్వు చెడ్డ విత్తనాలు నాటావా, జాగ్రత్త. ఆ ప్రతిఫలం నీ నెత్తి మీదకి వచ్చినప్పుడు ఎవడు కూడా దానిని తీసివేయలేడు. దేవుడు నీకు ఆ స్థితిలో కూడా బుద్ధి చెప్తాడు. సమస్తము పోగొట్టి సమస్తము నాశనం చేసి ఉన్న వ్యక్తి ఉన్నాడు ఇక్కడ. ఒకవేళ ఈ మాటలు వింటున్నట్లయితే దేవుడు నీ పరిస్థితిని బట్టి ఇంకా నీకు బుద్ధి చెప్పేవానిగా ఉన్నాడు. మేలు చేయటకు ఇష్టపడితే నీ జీవితంలో దేవుడు మేలే చేస్తాడు.
కీడు చేయని ఉద్దేశిస్తే నీ జీవితంలో దేవుడు ఏం చేస్తాడు? కీడు చేస్తాడు. దేవుడికి ప్రతిష్టమైనటువంటిది ఏంటి? ప్రతిష్టముగా చేయబడాలి అంటే ఆ వ్యక్తిలో ఏ విధమైన అపవిత్రమైనది అంగవైకల్యము ఏది కూడా ఉండకూడదు. ఇందాక నిర్గమకాండం 29:20 వచ్చిన ప్రకారముగా దేవుని బలిపీఠం మీద రక్త ప్రోక్షణ జరిగించడానికి అనగా అహరోను యాజకుడు వారి యొక్క కుమారుల మీద ఆ తైలమును అభిషేకం విడుదల చేస్తున్నప్పుడు వధించబడిన గొర్రెపిల్ల రక్తము వారి యొక్క బొట్టిన వేలుల మీద, బొట్టిన కాలు వేలుల మీద ప్రోక్షించాలి. వారి వస్త్రముల మీద తైలము ప్రోక్షించాలి. అప్పుడు వారు దేవునికి ప్రతిష్ఠులుగా చేయబడినటువంటి యాజకులు అని మనం చూసాం. అంటే ఈ రాజులు ఏం చేస్తారు? మరలా తిరిగి పట్టాభిషేకమునకు వెళ్తారేమో అని వారు ఏం చేశారు? అంగవైకల్యాన్ని కలుగు చేశాడు. దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి? అదోనీబెజెకు తన జీవితంలో తెలుసుకున్న సత్యం ఏంటంటే, నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలము ఇచ్చెను. ఇప్పుడు ఆలోచన చేయండి. ఇప్పుడు ఆలోచన చేద్దాం. నీవు మంచి క్రియలను చేయడానికి ఇష్టపడితే దేవుడు మంచి నీ జీవితంలో ప్రతిఫలముగా దయచేస్తాడు. విశ్వాసికి తగిన మాదిరి జీవితాన్ని నీవు జీవిస్తూ ఉన్నట్లయితే మంచి ఫలములను నీవు అనేకుల కొరకు నీవు ఫలించగలిగినట్లుగా దేవుడు నేను సిద్ధపరుస్తాడు. నీవు విశ్వాసమే, ఆల్ రైట్, నల్ల బైబిల్, తెల్ల చొక్క, తెల్ల ప్యాంటు, తెల్ల చీర కట్టుకుని వస్తావు, వెరీ గుడ్, మంచిది. కానీ నీ ఆత్మీయ జీవితంలో మంచికి బదులుగా కీడు అనే ఒక విత్తనము నువ్వు కలిగి ఉంటే దాని ప్రతిఫలం నీ నెత్తి మీదకి వచ్చినప్పుడు నీవు దేవుని సహాయము కోరిన దేవునికు సహాయాన్ని చేయడు. దానిలో కాంప్రమైజ్ ఏది లేదు. చివరిగా వీడు మాట్లాడుతున్నాడు, అదోనీబెజెకు అంటున్నాడు, అయ్యో నేను ఎలాగో 70 మంది రాజుల జీవితంలో చేశాను, ఈ రోజున ఆ ఫలాన్ని నేను అనుభవిస్తున్నా. చేయటం ఎందుకు? అనుభవించటం ఎందుకు? ఏమండి, పిల్లలకి రే అక్కడికి వెళ్తే తంతానంటావు, వాడు అక్కడికే వెళ్తాడు, నువ్వు తంతావు, అవునా? అది చెయ్యొద్దు, తంతానంటావు, కొడతానంటావు, ఎడేం చేస్తాడు? సరదాగా వెళ్తాడు, సరదాగా తన్నులు తింటాడు. నీ జీవితంలో కూడా దేవుడు చేయవద్దు అని చెప్తే నువ్వేం చేస్తావు? బుద్ధి లేని దాని వలె, బుద్ధి లేని వాడి వలె దాన్ని చేస్తావు సరదాగా. కానీ సరదాగా చేస్తున్న నీ జీవితంలో ఆ సరదానే నీ జీవితంలో ఒక పాఠాన్ని, భయంకరమైన దుర్భరమైన స్థితికి తీసుకుని వెళ్ళిద్ది అన్న సత్యం నీకు తెలీదా? ఈ విషయం నీకు తెలీదా? ఒకడంట సరదాగా ఒక సిగరెట్తో మొదలు పెట్టాడంట. సరదాగా ఒక సిగరెట్తో, వాళ్ళ స్నేహితులతో ఒక సిగరెట్తో ఫ్రెండ్షిప్ మొదలు పెడితే ఆ సహవాసం ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? చైన్ స్మోకర్ లాగా అయిపోయాడు. అంటే ఒక సిగరెట్ అయిపోతా ఉంటే మరొక సిగరెట్, అట్లా వాడి జీవితం ఏమైందంటే చివరికి దుర్భరమైన స్థితిగా చచ్చిపోయాడు వాడు. వాడి వల్ల ప్రయోజనమా? ఏం ప్రయోజనం లేదు. మనం చనిపోతే మన యొక్క శరీరం రూపాయి విలువ కూడా చేయదు, మన అవయవాళ్ళు ₹1 విలువ కూడా చెయ్యవు. కానీ నీవు మంచి క్రియలను చేయడానికి ఇష్టపడితే మంచి ఫలములు ఇచ్చిన వ్యక్తిగా నీ పేరును ఈ యొక్క స్థలంలో చెప్పుకుంటారు. హల్లెలూయా. వాడు ఏం చేశాడు? వాడి గురించి చెప్పుకోవడానికి కారణం ఏంది? 70 మంది, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది? 70 మంది రాజుల యొక్క చేతి బొట్టిన వేళ్ళు, కాలు బొట్టిన వేళ్ళను తెగ నరికి కుక్కల వలె స్వభావాన్ని ఎలాగనవి మరి ఆహారం తినే పరిస్థితుల్లో అవి ఎలాగన తింటే అలాగన ఘనముగా ఉన్నటువంటి రాజులను వారు ఏం చేశాడు? ఈడేం చేశాడు? అదోని రాజు అలా చేశాడు. కానీ అదే శాపం వీడికి వచ్చినప్పుడు, అదే పరిస్థితి వీడికి వచ్చినప్పుడు మాట చెప్తాడు, నేను ఎలాగ చేశాను, దేవుడు నాకు ప్రతిఫలాన్ని ఇచ్చాడు. అది వాడి నెత్తి మీదకి వచ్చింది. ఈ రోజున నీ క్రియలు ఎలాగున్నాయి? దేవుడు ప్రేమమయుడు, ప్రేమించేవాడు, ప్రేమ స్వరూపి నా దేవుడు. ప్రేమిస్తాడు, శిక్షిస్తాడు, గద్దిస్తాడు. కానీ శిక్షించినప్పుడు, గద్దించినప్పుడు నువ్వు దూరంగా వెళ్ళిపోయావా? ఏమండి, మరలా దగ్గరకు రావటానికి చాలా సమయం పట్టింది నీ జీవితంలో. దేవుడు నిన్ను ఓదార్చి దగ్గరకు తీసుకున్నప్పుడు, ఆయన హత్తుకున్నప్పుడు, నువ్వు ఆ సమయంలో నువ్వు ఆయన దగ్గర అందుబాటులో ఉంటే నీ బ్రతుకులో మార్పును అదే సమయంలో నువ్వు చూస్తావు. పరివర్తన నీ జీవితంలో వచ్చింది. ఇంకా సమయం ఉంది అనుకుంటే సమయం ఉంది అని అలాగే మధ్యలో పులి స్టాప్ అయింది.
తర్వాత నీ క్రియలు నీవెవరో చెప్తాయి. దేవుని బట్టి దేవుని యొద్దకు వచ్చినప్పుడు నీ జీవితంలో ఆయన ఒక మార్పునైనా కలుగు చేస్తాడు. అలాగనే దేవుని జీవితంలో ఒక మార్పును కలుగు చేయునుగాక. చివరి పలుకులుగా ఈయనేం మాట్లాడాడు? నేను ఏది చేశానో దేవుడు దానికి నాకు ప్రతిఫలంగా ఇచ్చాడు. ఈ రోజున నీ క్రియలు ఎలాగనున్నాయి, నీ ప్రవర్తన పరిస్థితి ఎలాగున్నదో ఒకసారి ఆలోచించి దేవుడు తన మాటలో మన వెనుకిరిలో దీవించునుగాక. తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం.